మరో బ్రేకింగ్ అంతుంది. రాబోయే రోజుల్లో పాదయాత్ర చేయనున్నట్లు మాజీ సీఎం జగన్ తెలిపారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని చెప్పారు. 1.5 సంవత్సరం తాను పాదయాత్రలో ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. భీమవరంలో క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 అబద్దాలుగా తేలిపోయాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. 2 నెలల్లో ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా ఒక్క పథకాన్ని కూడా ఎరగొట్టకుండా అమలు చేశామని చెప్పారు. భీమవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన వారే దగ్గరుండి మరీ బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని చెప్పారు. ఎంఆర్పీ రేట్లకు లిక్కర్ అమ్మడం లేదన్నారు. ప్రతి బాటిల్ పైన 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇసుక నుంచి ప్రభుత్వానికి 750 కోట్లు ఆదాయం వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 0 అని విమర్శించారు. సంక్రాంతికి మంత్రులు, ఎమ్మెల్యేలే కోడిపందాలు నిర్వహించారని జగన్ ఆరోపించారు. రికార్డింగ్ డ్యాన్స్ నడిపారని మండిపడ్డారు. అటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలిగిందని చెప్పారు. కోడిపందాలు నడపడానికే వేలం పనులు నిర్వహించారని ఆరోపించారు. భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసిందన్నారు. ఇక కూటమి నేతలు రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. వ్యవసాయం, వైద్యం, చదువులు ఇవ్వలేకపోతే ప్రభుత్వం ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాటం చేయాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొక 1.5 సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైసలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం.